సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు సార్. అనిల్ గారు, ఈ రోజుల్లో చాలా మంది ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్సెస్ కోసం చూస్తున్నారు. ఏదైనా ఒక ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ ఉంటే బాగుండు, ప్రతి నెల మనకు వచ్చే అంటే మనకి ఏదో ఒక సోర్స్ నుంచి ఎంతో కొంత అమౌంట్ ఒక ప్యాసివ్ గా జనరేట్ అయితే లైఫ్ ని చాలా హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు అంటూ ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. అయితే గత 4-5 సంవత్సరాల నుంచి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్ అనేది బాగా బజ్ క్రియేట్ చేసింది. అందరూ కూడా పెద్ద ఎత్తున ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ లోకి వస్తున్నారు. సో ఇప్పుడు మనం స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ మీద నుంచి ప్రతి నెల ఏదైనా ఒక డివిడెండ్ రూపంలో ఆదాయం పొందేందుకు అవకాశం ఉన్నాయా? అలా గనక ఉంటే అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెల ఏ ఏ కంపెనీస్ డివిడెండ్స్ ఇచ్చే అవకాశం ఉందంటారు? అటువంటి అవకాశాన్ని మనం ఏ విధంగా ఎన్కాష్ చేసుకోవచ్చు? తప్పకుండా మీరు అన్నట్టు చాలా మంది ఏంటంటే ఒక ఈక్విటీ మార్కెట్స్ నుంచి కూడా నాకు ఫిక్స్డ్ ఇన్కమ్ రెగ్యులర్గా రావాలి ఏదన్నా ఒక రకంటే డివిడెండ్ పేయింగ్ అనేవి స్టాక్స్ అనేవి ఒక మంచి ఆప్షన్. ఆల్రెడీ చాలా మంది ఏంటి డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, డివిడెండ్ పేయింగ్ అంటే డివిడెండ్ ఈల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటాం. కొద్దిమంది వాటిలో చేస్తారు. ఎందుకంటే ఫర్ షూర్ ఏంటంటే ఈ కంపెనీస్ 3 నుంచి 7 to 10% వరకు డివిడెండ్ ఇస్తాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా అట్లాంటి, కానీ అందరూ మ్యూచువల్ ఫండ్స్ లో ఇంట్రెస్ట్ ఉండదు. మేమే సొంతంగా లైక్ ఐటీసీ లాంటి కంపెనీలు కానీ కోల్ ఇండియా కంపెనీస్ ఏవైతే రెగ్యులర్గా ఇస్తూ ఉంటాయో వాటిని వాళ్ళ పోర్ట్ఫోలియోలో యాడ్ చేస్తూ పోతా ఉంటాయి. ఏంటంటే ప్యాసివ్గా అప్పుడప్పుడు మనకి ఒక చెక్ వస్తుంది, అది 6%, 5%, అంటే మార్కెట్ వాల్యూ పైన కాదు బట్ ఫేస్ వాల్యూ పైన మనకి ఇంత పర్సెంటేజ్ అనేది పక్క వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఒక చిన్న క్యాలెండర్ లాగా ఏది ఒక్కొక్క నెల ఒక స్టాక్, ఒక్కొక్క నెల అలా చేసుకుంటే ఏంటి అడ్వాంటేజ్, నువ్వు ప్రతి స్టాక్ లో ఒక 5 లక్షలు 10 లక్షలు చేసుకుంటూ పోతే నీకు ప్రతి నెల ఇంత అమౌంట్ ఏదో ఒక కంపెనీ నుంచి నీకు డివిడెండ్ పడుతూ ఉంటుంది. సో దేర్ బై ఏంటంటే ఇంకొక ప్యాసివ్, మనకు రెంట్ ఎలా వస్తుందో, రెంట్ ఎంత వస్తుంది మీరు చూసుకుంటే సపోజ్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఒక ఫ్లాట్ ఏదన్నా ఉంటే 3 to 4% వస్తుంది. అంతే. కమర్షియల్ అయితే 5 to 6% వస్తుంది, హయ్యర్, ఇది ఎక్కువ సైడ్. దానికన్నా నువ్వు ఒక ₹1,00,00,000 పెట్టి ఒక ఫ్లాట్ కొని 4% తెచ్చుకునే బదులు అదే ₹1,00,00,000 3-4 స్టాక్స్ లో పెడితే నీకు డివిడెండ్ ఈల్డ్ 8-9% వస్తుంది అండ్ లిక్విడిటీ ఉంటుంది, మంచి స్టాక్స్ యొక్క అప్రిసియేషన్ కూడా వస్తుంది. అంటే అటు ఈల్డ్ వస్తుంది, ఆ స్టాక్ పెరిగినప్పుడు అప్రిసియేషన్ వస్తుంది. అండ్ అడ్వాంటేజ్ ఏంది, మీకు మెయింటెనెన్స్ అనే గొడవ ఉండదు. ఈ డిమాట్ లో అకౌంట్ లో డబ్బులు ఉంటాయి, ఒక ఫ్లాట్ కొనే బదులు ఇక్కడ డిమాట్ లో డబ్బులు ఉంటాయి సైమల్టేనియస్లీ. సో చెప్తాను, స్టార్ట్ చేస్తాను. ఒకటి జనవరిలో చూద్దాం. జనవరిలో 3 కంపెనీస్ ఉన్నాయి రెగ్యులర్ గా డివిడెండ్ ఇచ్చే కంపెనీలు. ఒకటి నాల్కో, నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్, వండర్ఫుల్ రిటర్న్స్ ఇస్తోంది ఈ సంవత్సరం. అల్యూమినియం పెరగబోతోంది, ఆల్రెడీ పెరిగింది లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ పెరుగుతుంది. అటు అప్రిసియేషన్ వస్తుంది, వాళ్ళ డివిడెండ్ కూడా వస్తుంది. అట్లాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, అది వండర్ఫుల్ గవర్నమెంట్ కంపెనీ ఇది కూడా. అట్లాగే SGBA అనేది సట్లుజ్ జల్ వికాస్ నిగమ్, అంటే పవర్ కార్పొరేషన్ కంపెనీ, సట్లేజ్ నది పైన ఉన్న డ్యామ్ మీద ఉన్న దగ్గర నుంచి, ఇది కూడా ఈ 3 కంపెనీలు జనవరిలో ఇస్తాయి. అట్లాగే ఫిబ్రవరిలో చూసుకుంటే కోల్ ఇండియా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ, గ్రేట్ ఆపర్చునిటీ జనరల్ గా దీంతోటే కాకుండా ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకంటే కోల్ ఇండియా అని లాస్ట్ 15 రోజుల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫిక్ గా ఆర్డర్ ఇచ్చింది. ఏంటంటే వాళ్ళ యొక్క అన్ని సబ్సిడీరీస్ ని ఒకటి తర్వాత ఒకటి లిస్టింగ్కి వెళ్ళండి, అంటే అన్లాక్ అవుతుంది వాల్యూ, కోల్ ఇండియా పెరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ కంపెనీ కోకింగ్ కోల్ అనేది ఈ మంత్ IPOకి వస్తోంది. అట్లా ఇంకా 7-8 కంపెనీలు కోల్ ఇండియా బ్యాలెన్స్ షీట్ కింద ఉన్నాయి, అవి కూడా రావచ్చు ఈ సంవత్సరం. సో ఒకటి నీకు డివిడెండ్ ప్లస్ అప్రిసియేషన్ కోల్ ఇండియా ద్వారా. అట్లాగే EIL అనేది స్ట్రాంగ్ కంపెనీ, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, వెనిజువేలాలో కూడా దీనికి ఎక్స్పోజర్ ఉన్న కంపెనీ, అక్కడ కూడా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంది అక్రాస్ ద వరల్డ్. EIL కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇస్తూ ఉంది, ఇది కూడా ఫిబ్రవరిలో ఇస్తుంది. అట్లాగే NHPC, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్, అట్లాగే ఇర్కాన్ రైల్వే స్టాక్, ఈ 4 కంపెనీస్ కూడా ఫిబ్రవరిలో ఇస్తాయి. నెక్స్ట్ మార్చ్ అనదర్ సాలిడ్ కంపెనీ BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, వండర్ఫుల్ గా పెరిగింది అంతకు 2 సంవత్సరాలు అండ్ స్ట్రాంగ్ ఆర్డర్స్ ఉన్నాయి. అట్లాగే గేల్, గ్యాస్ అథారిటీ ఇండియా ఆఫ్ లిమిటెడ్, హడ్కో, ఇది కూడా. ఇవన్నీ కూడా చూసుకుంటే మోస్ట్లీ PSU కంపెనీస్. షోర్ షార్ట్ గా
రెవెన్యూ అంటే ఇట్లా డివిడెండ్ ఇస్తాయి. మనకే కాదు గవర్నమెంట్కి కూడా వాటా ఉంది కాబట్టి గవర్నమెంట్ కూడా వీటి యొక్క ఆదాయం పైన డిపెండ్ అవుతుంది. వీటన్నిటి యొక్క డివిడెండ్ కూడా గవర్నమెంట్కి 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు వస్తాయి. సో మన కోసమే కాదు గవర్నమెంట్ కోసమైనా వీళ్ళు కంపల్సరీ డివిడెండ్ ఇస్తారు. ఇది మార్చ్. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి ఇలా ప్రతి నెల మనము ఏప్రిల్ చూద్దాం. ఏప్రిల్లో చూసుకుంటే ఆర్వీఎన్ఎల్, ఇది కూడా రైల్ వికాస్ నిగమ్ వీళ్ళు ఇస్తారు. మేలో వచ్చేసి ఎన్ఎల్సి ఇండియా రైట్స్ అనేది రైల్వే కంపెనీ. సో ఈ రెండు. జూన్ లో చూసుకుంటే ఆర్ఈసి స్ట్రాంగ్ రీసెంట్లీ బాగా పర్ఫామ్ చేస్తుంది. ప్రీ బడ్జెట్ వండర్ఫుల్ స్టాక్ టు అక్యుములేట్, అటు డివిడెండ్ కోసము అండ్ ఆల్సో అప్రిసియేషన్ కోసం. ఇంకోటి గుజరాత్ గ్యాస్ లిమిటెడ్. సో ఈ మూడు, ఇది జూన్లో ఈ రెండు కంపెనీస్. అలాగే మనం చూసుకుందాం ఆగస్టు, జూన్, జూలై, ఆగస్ట్లో కూడా ఏమున్నాయో చూసుకుంటే జూలైలో అనదర్ పవర్ కంపెనీ పిఎఫ్సి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇది కూడా ఇప్పుడు ప్రీ బడ్జెట్ వండర్ఫుల్ అవకాశం ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి అనదర్, ఈ రెండు జూలైలో ఇస్తాయి వాళ్ళ డివిడెండ్ని, యాన్యువల్ డివిడెండ్ని. ఆగస్టుకి వెళ్తే ఓఎన్జీసీ, బీపీసీఎల్, ఐఆర్సిటిసి ఈ మూడు ఇస్తాయి. సెప్టెంబర్కి వెళ్తే భారత్ డైనమిక్స్, బీడీఎల్, ఎన్బిసిసి నేషనల్ బిల్డింగ్ కార్పొరేషన్, ఎస్సిఐ, సింగరేణి కాలరీస్, ఇవన్నీ సెప్టెంబర్లో ఇస్తాయి. అండ్ లాస్ట్ చూసుకుంటే ఓన్లీ ఇంతవరకైనా, ఇంకా డిసెంబర్ సంగతి, మరి అక్టోబర్ డిసెంబర్ సంగతి చూసుకున్నా వాటిని కూడా చూస్తే అక్టోబర్లో కాంకార్ కార్పొరేషన్, ఏదైతే మన కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అట్లాగే హిందుస్థాన్ కార్పొరేట్, ఈ రెండు కూడా హెచ్సిఎల్ కూడా ఇవి ఇస్తాయి. ఇవి కాకుండా నవంబర్లో చూసుకుంటే ఐఆర్ఎఫ్సి అనేది రైల్వే స్టాక్, మజ్గావ్ డాక్ స్ట్రాంగ్ కంపెనీ, డిఫెన్స్ స్టాక్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అప్రిషియేషన్, అంటే మన డివిడెండే కాకుండా లాంగ్ టర్మ్ కోసం యాడ్ చేసుకోవాల్సిన ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయాల్సిన కంపెనీ మజ్గావ్ డాక్. ఒక 70,000 కోట్లు లాస్ట్ వీకే షిప్ బిల్డింగ్ కి గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ చేసింది. వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిషరీస్ మజ్గావ్ డాక్. అట్లాగే పవర్ గ్రిడ్ కార్పొరేషన్, డిసెంబర్లో రాష్ట్రీయ కెమికల్ ఫర్టిలైజర్స్ ఆర్సీఎఫ్. సో ఆన్ ద హోల్ ఈ 14, 15, 16 స్టాక్స్లో మీకు ఒక 2 ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి, ఒక ఇప్పుడు హైదరాబాద్లో ఒక 3 BHK కొనాలంటే 1,20,000 నుంచి 1,50,000 వస్తుంది. దాని బదులు 2 ఫ్లాట్ల బదులు ఈ స్టాక్స్లో డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకుంటే ప్రతి మంత్ మీరు కూర్చున్న చోట మీకు డివిడెండ్ ఇన్కమ్ వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు మీ రెంటల్ ఇన్కమ్. అప్రిషియేషన్ కంపల్సరీ నేను రాసిస్తాను. మీ రియల్ ఎస్టేట్ కన్నా ఈ స్టాక్స్, ఈ స్ట్రాంగ్ స్టాక్స్ పక్కా పెరుగుతాయి. ఎందుకంటే ఒక కంపెనీ డివిడెండ్ ఇవ్వాలి అంటే దానికి గ్రోత్ ఉంటేనే, ప్రాఫిట్ ఉంటేనే ఇస్తాయి. మార్కెట్ ఎట్లా పర్సీవ్ చేస్తుంది ఆ కంపెనీని, దాని పియర్ని బట్టి ఉంటుంది. బట్ ఈ కంపెనీలు మాత్రం స్ట్రాంగ్, అన్ని కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ పిఎస్యూస్. సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అప్రిసియేషన్ అవుతుంది. రియల్ ఎస్టేట్ బదులు ఇట్లాంటి డివిడెండ్ ఇన్కమ్ ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ పొందొచ్చు. రైట్. అంటే ఇప్పుడు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అంటే ఏదో గుడ్డిగా ఇన్వెస్ట్ చేయడం కాదు. మనం చేసే ఇన్వెస్ట్మెంట్ మీద మనకి ప్రతి నెల ఏదో విధంగా ఒక డివిడెండ్ ఇన్కమ్ అనేది వచ్చేలా అటువంటి స్టాక్స్ ఏ ఉన్నాయి, అటువంటి కంపెనీస్ ఏ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసి ఒక లాంగ్ టర్మ్ గా ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక సంవత్సరం, అంటే మన దగ్గర ఏదైనా పెద్ద హ్యూజ్ అమౌంట్ ఉండి, ఒక పెద్ద కార్పస్ ఉండి, అలా ఒక సంవత్సరానికి సరిపడా మనకి ఎవ్రీ మంత్ ఏదైనా ఒక ప్యాసివ్ ఇన్కమ్ రావాలి అంటే కొన్ని కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇన్వెస్ట్ చేసి మనకి సంవత్సరం పొడవునా ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది డివిడెండ్స్ రూపంలో వస్తుంది అంటారు. అవును. సో బట్ మనం చేయాల్సిన ఐడెంటిఫై చేయాలి అసలు ఏ కంపెనీస్ ఉన్నాయి ఇలా ఇవ్వడానికి, గ్రోత్ ఉన్న కంపెనీస్ ఏంటన్నది ఐడెంటిఫై చేసుకోవాలి, పోర్ట్ఫోలియోలా బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకోటి కూడా మనం చూడాల్సింది, ఈ డివిడెండ్ కూడా హిస్టరీ అనేది మోర్ ఆర్ లెస్ స్టేబుల్ ఉంటుంది. కొన్ని కంపెనీలు సంవత్సరానికి 5%, కొన్ని 6%, కొన్ని 7%, కొన్ని 3% ముందే ఫిక్స్ చేస్తాయి. వెరీ రేర్లీ ఎక్సెప్షనల్ కేసెస్లో ఎక్కువ పర్ఫార్మెన్స్ బాగుంటే 8, 9, 10 కూడా పర్సెంటేజ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ దీస్ కంపెనీస్ బిజినెస్ వైజ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. మనకు ఓన్లీ డివిడెండ్ ఒకటే కాదు, అప్రిసియేషన్ కూడా చూసుకుంటే ఇవన్నీ కూడా స్ట్రాంగ్ కంపెనీస్. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.